హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఏం తీసుకొచ్చింది అనురాధ అని చూస్తున్నారా? ఇవాళ వంట కాదండి, ఇవాళ మంచి హెయిర్ ఆయిల్ తీసుకొచ్చాను మీ ముందుకి. హెయిర్ గ్రోత్ ఆయిల్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. వీటి వలన ఎన్నో యూజెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం మనం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పుడు నేను వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఈ ప్రాసెస్ మొత్తం. నేను ఈ ఇనుప కళాయి పెట్టుకున్నా. దీంట్లో చేస్తే మంచిది. చూడండి ఐటమ్స్, మనం తీసుకున్న ఐటమ్స్. గుంట కరగడాకు మీకు తెలుసు కదా, కాటికాకు అంటారు. అది ఎక్కువ తీసుకున్న. 2 లీటర్ల ఆయిల్, మెంతులు 100 గ్రాములు, మందార పువ్వులు, మందార ఆకు, అలోవీరా, 2 ఆనియన్, కరివేపాకు, గోరింటాకు. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు ఆయిల్ తయారు చేస్తున్నాం. చాలా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అన్నిటికీ చాలా వర్క్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం హీట్ ఎక్కిన తర్వాత ఆ కళాయిలో ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది మనం మామూలుగా పారాషూట్ ఆయిల్ బయట కొనుక్కుంటాం, అది కాదు. కొబ్బరి నుంచి పట్టించి తీసుకొచ్చింది ఇది. ఒక 2 లీటర్లు తీసుకున్నా. ఇది బాగా వేడవ్వాలి. చూడండి, ఇలా వేడిన తర్వాత నేను ఇప్పుడు మందారాకు వేసుకుంటున్నా. నాకు ఒక గుప్పె నిండా వచ్చింది. ఆయిల్ని బట్టి మీరు తీసుకోండి, ఎంతైనా. లీటర్కి చేసుకోవచ్చు, హాఫ్ లీటర్కి చేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి, ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్. గుంట కరగడాకు చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకు మందారాకు అయితే జుట్టు ఎదుగుదలకి, జుట్టు షైనింగ్, జుట్టు పెరగడానికి చాలా చాలా పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఈ గుంట కరగడాకు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ కలరు, బ్లడ్ సర్క్యులేషన్, డాండ్రఫ్, ఇన్ఫెక్షన్స్, తెల్ల వెంట్రుకలు, తలనొప్పి ఇలాంటివి ఏమీ లేకుండా చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. గోరింటాకు మీకు తెలుసు కదా, చాలా బాగా పనిచేస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి రెడ్ కలర్లో చేస్తుంది. హెయిర్ గ్రోత్, హెయిర్ స్మూత్నెస్ వస్తుంది. కరివేపాకు ఎంత మంచిది, తిన్నా మంచిదే కదా, జుట్టుకు అంతకన్నా మంచిది. వెంట్రుకలు పట్టులాగా మెరుస్తుంది, బలంగా పెరుగుదలకు లోపల నుంచి చాలా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఇప్పుడు మెంతులు మనం మామూలుగానే మెంతులు పెరుగు కలిపి పెట్టుకుంటాం కదా, గ్రే హెయిర్ తగ్గిస్తుంది, గ్రోత్, హెయిర్ కండిషనర్గా పనిచేస్తుంది. మెయిన్ అలోవీరా స్మూత్నెస్ ఇస్తుంది. చాలా 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 జుట్టు ఎదుగుదలకు చాలా పనిచేస్తుంది. మందార పువ్వులు మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ మందార పువ్వులు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ కలర్ని, బ్లడ్ సర్క్యులేషన్స్, స్మూత్నెస్ చాలా వర్క్ అవుతుంది ఇది. ఇవి మొత్తం కలిపి బాగా ఏగనివ్వాలి.
ఉల్లిపాయ నేను ఆనియన్ 2 తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఆనియన్కి బదులు ఉల్లి గింజలు దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. నేను 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కోసి తీసుకున్నా. మన లోపల నుంచి దురద, సుండ్రు ఇవన్నీ ఉంటాయి కదా, మెయిన్ జుట్టు పెరగడానికి బాగా పనిచేస్తుంది ఉల్లిపాయ. మామూలుగా అయినా మనం ఉల్లిపాయ మిక్సీలో బట్టి ఆ రసాన్ని తీసుకొని మన హెయిర్కు పెట్టుకుంటే చాలా వర్క్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. చూడండి, ఇలా మొత్తం బాగా నూనెలో బాగా మసలాలి. ఇప్పుడు మీరు ఆనియన్కి బదులు కలంజీ సీడ్స్ దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. మనము ఉసిరి పొడి వేసుకోవచ్చు. చాలా దొరుకుతాయి, చాలా వేసుకోవచ్చు. నేను వీటి వరకు ఇంత ముందాలు చేసా, ఇప్పుడు చేసా ఫ్రెండ్స్, మీకోసం ఇప్పుడు చేసి చూపిస్తున్నా. ఒక్కసారి ఈ నూనెను ట్రై చేయండి. ఇప్పుడు మనం కళాయి దింపి పక్కన పెట్టుకున్నాం కదా, అది మనమే నైట్ మొత్తం అట్లే ఉంచాలి దాంట్లోనే. అప్పుడు ఆకు రసాలు మొత్తం ఆయిల్కి వచ్చేసి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ షైనింగ్ ఉంటుంది, కండిషనర్గా ఉంటుంది. ఎంత బాగా వర్క్ అవుతుందంటే అంత బాగా. మీరు వీక్లీ 2 times పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా పెట్టుకోవచ్చు. హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఈ స్టైల్లో. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాంట్లో మందారాకు, కాటికాకు అంటే గుంటగరడాకు. ఇప్పుడు మనము ఆయిల్ తయారు చేసిన తర్వాత సీసాలలో పోసుకోవాలి. మెయిన్ ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు పోయకూడదు. దీంట్లో మనము ఆముదం, ఒక 5-6 చుక్కల ఆముదం వేసుకోవాలి.